నమ్ము మేరీ పరంజ్యోతి గారు. ప్రభు నామమునకు స్తోత్రములు. మధ్యాహ్న కాల సమయము, శుభ శుక్రవారము దినమున మనమందరం కూడా 2000 సంవత్సరముల క్రితము ప్రభువు శిలువ శ్రమను అనుభవిస్తూ మధ్యాకాశంలో ఇరువురు దొంగ మధ్యలో వ్రేలాడుచు పలికిన 7 మాటలను ధ్యానించుటకు దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. దేవునికి వందనములు, దేవునికి స్తోత్రములు. మరి మొదటి మాట విన్నాం కదా, క్షమాపణ మాట. తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన క్షమాపణ మాట. రెండవ మాట అభయమిచ్చే మాట. అభయము, నేడు నీవు నాతో కూడా పరదైస్లో నిశ్చయముగా చెప్పుచున్న అభయం ఇచ్చిన మాట. మూడో మాట అమ్మగారు చెప్పారు, అది మరి ఆదరణనిచ్చే మాట. ఆదరణ వాక్కులు, ఎలాంటి నా జీవితము ఎలా ముందు ఉండున్నదా ఆ భయము ఆందోళన తొలగించడానికి ఆదరణ వాక్యం. 3 మాటలు కూడా ఇతరుల గురించి పలికినవే. లోకము గురించి, ప్రజల గురించి, నేరస్తుల గురించి, తన తల్లి గురించి పలికినవి. 4వ మాట చూస్తే మరి మనము వాక్యంలో చూసినట్లయితే అది యేసయ్య తన హృదయంలో నుంచి వచ్చిన బాధ. ఇది ఆక్రందన, ఇదొక ఆక్రందన, పెద్ద శబ్దంతో పలికిన మాట. ఎందుచేత దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మరి తండ్రి అయిన దేవుడు లోక పాపమును మరి మోయు గొర్రెపిల్లగా, మరి లోకమును పాపం నుంచి విడిపించే రక్షకునిగా కుమారుణ్ణి ముందుగానే సిద్ధం చేసి పంపిన యేసయ్య ఈ రోజున ఈ వేదన వాక్కు పలుకుటకు గల కారణం, ప్రవచనంలో నెరవేర్పు ప్రకారము తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. మరి వారి జీవితం అంతా ఆయన 33.5 సంవత్సరములు చేసిన సంగతులంతా కూడా మనకు తెలిసిన విషయం. ఒకసారి సిలువ యొద్దకు మనం వెళ్దాం. ఎక్కడున్నాం ఇప్పుడు మనము? అందరం ఎక్కడున్నాము? సిలువ యొద్ద ఉన్నామా? సిలువ యొద్ద యేసయ్య మొదటి మాట విన్నామా? రెండవ మాట విన్నామా? మూడవ మాట విన్నామా? అది మన కొరకే పలికిన మాట. మరి ఇప్పుడు సిలువ యొద్ద ఒక్కసారి కళ్ళు మూసుకుందాము. ఆ స్థలము ఎలాగుంది? గొల్గొతా స్థలము ఎలాగుంది? కనబడుతుందా అండి? అంతటా చీకటి. మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది. లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన యేసు దేవుడు మరి ఈ సమయంలో ఎక్కడ ఉన్నాడు? ఏ స్థలం అది? ఏముంది అక్కడ? అంధకారము. అంధకారంలోకే వెలిగించిన యేసయ్య అంధకారంన కేక వేయుచున్నాడు. అంధకారంన కేక వేయుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని. మంచి చిన్న మరి పాట కూడా ఉంది. నా దేవా, నా దేవా, నా చేయి విడువనేలా, నా దేవా, నా దేవా, నా చేయి విడువనేలా, బోధపడదు నీదు మా
మహిమ బాధ నేనోర్వగలనా బోధపడదు నీదు మహిమ బాధ నేనోర్వగలనా. అయ్యా, నీ మహిమ, నీ యొక్క చిత్తము, నీ ప్రణాళిక, దేవుని కుమారుడే, తండ్రి కుమారుడే నాకు బోధపడతలేదయ్యా. ఎందుచేత పలికాడంటే పాపము, లోకంలోని పాపము, ఆ భారము అధికమై మోయలేక, భరింపలేక తండ్రి అయిన దేవుణ్ణి మరి ముందు మాట తండ్రి వీరేమి చేయిచున్నారు అని పలికినాడు. మరి చివరి మాట చూస్తే కూడా తండ్రి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? నా దేవా, దేవుణ్ణి, దేవాతి దేవుణ్ణి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఆది కాండంలో మనం చూస్తాం. ఆదాము హవ్వ మరి పొరపాటు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, వారు గెత్సెమనే తోట నుండి వెలివేయబడినప్పుడు, మరి వారు దేవుని సన్నిధికి దూరమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తను సృష్టించిన మనిషి, తను సృష్టించిన మానవుడు తన కొరకు మహిమ కిరీటంగా ఇచ్చి మహిమకరంగా ఉండవలసిన ఆ మానవుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ ఆది కాండం నుంచి మనం చూస్తే అండి, యేసు ప్రభువు వచ్చే వరకు 4000 సంవత్సరాలు ఎప్పుడూ నా బిడ్డలు నా తట్టు తిరుగుదురా. అనేక మంది ప్రవక్తలతోటి మాట్లాడినారు, అనేక మంది నాయకులతోటి మాట్లాడినారు. విననందున తన కుమారుణ్ణే మరి 2000 సంవత్సరాలకు ముందు ఈ లోకం పంపి యేసుక్రీస్తు ప్రభువు కూడా వచ్చి, ఇదిగో కాలము సంపూర్ణమైనది, మారు మనస్సు పొందుండి అని చెప్పి తాను బోధించుటకు వచ్చినప్పటికీ రాబో సంగతుల గురించి, మరి ప్రవచనం నెరవేర్పు గురించి, అంత్యకాలం గురించి తండ్రి అయిన దేవుడు మిమ్మలను నా దగ్గరికి నేను హత్తుకుంటాను, నాతో సమాధానపరుచుకుంటానని చెప్పేది వాక్కులన్నీ యేసు ప్రభు చెప్పినా అప్పటి వారు మాటలు విన్నారా? వినలేదు. హేళన చేశారు, ఆయనను అగౌరవపరిచారు. ఎంత దాకా తీసుకొచ్చారనంటే సిలువ మరణం వరకు. అయితే అది వారు తెచ్చింది కాదు కదండి. తండ్రి అయిన దేవుని చిత్తము, యేసుక్రీస్తు ప్రభువు ఈ బిడ్డలను మానవాళ్ళంతటినీ కూడా తండ్రితో సమానంగా చేసుకోననికి ఆయన ప్రణాళిక నెరవేర్చటకు వచ్చినాడు. మరి ఇక్కడ భయంకరమైన స్థితి, యేసు ప్రభు యొక్క శరీర వేదన మనం చూస్తాం కదండి. మరి ఎన్ని విషయాలనంటే ఆయన పంచగాయములని అంటాం కదా. తలలో ఏం పెట్టారు? అది ముళ్ళ కిరీటము. రేబిళ్ళారా, 2000 సంవత్సరాల క్రితము మరి వారందరూ భయంకరమైన రీతిలో ఆయనను పగబట్టి, ఆయనను ద్వేషించి యేసుక్రీస్తు ప్రభువుకు ఆ ముళ్ళ కిరీటం పెట్టి రక్తము కారునంతగా సిలువలో వ్రేలాడుతున్న యేసయ్యకు ఆ రక్తము కారుతా ఉంది. ముఖం మీద పడుతున్న రక్తము చుక్కలు తుడుచుకోననికి కూడా ఆయన చేతులు ఉన్నాయా? ప్రక్కన పెట్టేశారు. కారుతా ఉంది, రక్తము కారుతా ఉంది. నీవు నేను చేసిన తలంపులు, నీవు నేను తలంపులలో చేసిన పాపము, ఆ భారం అంతా ఆ ముళ్ళ కిరీటంలో కుచ్చి యేసయ్యకు నొప్పి, ఆయాసము, దుఃఖము, బాధ, రక్తము ప్రవహించేదిగా ఉంటున్నది. ఆయన చేతులలోని మరి శీలలు మనం చేసిన ప్రతి పాపమే అని ఈ రోజున మనం గుర్తు చేసుకోవాలా. నీవు నేను ఈ చేతులతోటి ఎన్ని చేశామో, ఏ రీతిగా చేశామో మనకు జ్ఞాపకం ఉండకపోతుండొచ్చు, కానీ ప్రభువుకైతే సమస్తము ఎరిగిందే. ఆ చేతుల వలన చేసిన ప్రక్కలో మన బల్లెపు పోటు పొడిచిన ఆ యొక్క గాయము, కాళ్ళు మనం ఎక్కడెక్కడ పాపము నడతలు నడిచినమో వాటి యొక్క మరి సూచనగా వారి కాళ్ళలో మేకులు దిగబెట్టబడి ఉండి ఆ సిలువలో ఉన్న యేసయ్య మానవాళి పాప భారము భరించలేక యేసయ్య చేసిన ఆక్రందన. దానికి ముందుగానే యేసు ప్రభు పట్టుబడక ముందు మనం చూస్తాము, గెత్సెమనే వనంలో యేసయ్య ప్రార్థన చేస్తుంటున్నాడు.
యేసయ్య ప్రార్థన చేస్తూ, తండ్రి తండ్రి ఈ పాత్ర తొలగించుటకు నీకిష్టమైతే దీనిని నా యొద్ద నుంచి తొలగించని ప్రార్థిస్తుంటున్నారు. అప్పుడు ఏమైంది? మనకు వాక్యంలో చెప్తే ఆయన యొక్క ఆ చెమట అది కారి ఎలాగైందండి? రక్తము స్రవించింది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. ఒక సంఘటన ఏంటంటే, ఒకసారి ఒక తల్లి మంచి ఇంట్లో అపార్ట్మెంట్స్లో ఉంటున్నారట. చిన్న 2 ఏళ్ల బాలుడు ఆ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ మరి అందరూ, ఈ తల్లి ఎక్కడో బయట పోయొచ్చిన కుమారుడు ఇంట్లో ఉన్నారు. బాగా అంటే ఫైర్ వచ్చేసింది. అందరూ పరిగెత్తుతున్నారు. ఎవరి వారి కొరకు వారు వెతుకుతూ పరిగెడుతున్నాడు. తల్లి వచ్చింది, నా కొడుకు అక్కడ ఉండని. లోపల పోనీకి చూస్తే పోనిస్తలేరమ్మా, అంత బూడిదైపోయింది, నువ్వు పోయేలా అవసరం లేదు, నీ కొడుకు లేడు అని చెప్పేసి ఆ తల్లి అపార్ట్మెంట్ బయటనే పడి మూలుగుతూ కేకలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంటే ద పీపుల్ హూ సా దేర్, ఆమె యొక్క ఏమంటారు, ఆ వేదనకు, ఆ బాధకు రక్తము తన ఎక్కడెక్కడైతే చెవులు, ముక్కు, కళ్ళ నుంచి రక్తం కారుతూ, అంటే అంతగా బాధ. తన కుమారుడు లేడు, ఇంకా తన కుమారుడు చనిపోయాడు. అంత బాధ, వేదన. యేసయ్య మరి అక్కడ కూడా తనకి ఎంత బాధ. హీ నోస్ వెరీ వెల్ దట్ హీ హ్యాస్ టు డై కదా, చనిపోవాలా, తప్పకుండా చనిపోతేనే ఈ లోకంకు నేను రక్షణ తీసుకొని తెలుసు. కానీ పాప భారము భరించలేక, అమ్మా అయ్యా నేను చేసిన పాపము యేసయ్యకు అది ఒక భారమైన మోపుగా, భరించలేనిదిగా, అది మరి ఆయన శక్తికి మించినదిగా యేసయ్య తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అని చెప్పేసేసి. యేసు ప్రభు మరి ఆయన ఎవరు? దేవుని కుమారుడే, తండ్రికి కుమారుడే, దేవుడే, శక్తిగల దేవుడే. మరి ఆయన తండ్రి మరి తన కుమారుని వీడని అందుమా? దేవుడు దేవుని కుమారుని వీడనందుమా? ఇక్కడ మరి ఎందువలన? ఒకవేళ పాపము మనం చేసినందువలన యెషయా గ్రంథంలో మనం చూస్తాం, పాపిని ఒకవేళ పాపము దేవునికి మనకు అడ్డం వచ్చిందేమో. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తాము కదా. ఎట్లా అంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను కదా అని. కానీ మనుషులమైన మనకు దేవుడు అడ్డంగా లేకుండా మనకు దూరంగా ఉన్నాడేమో, కానీ తండ్రి కుమారునికి దూరము కాలేదు. ఎందుచేతనంటే మనం చూస్తాం, మరి యేసు ప్రభు మరి తల్లి గర్భంలో జన్మించినప్పుడే మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చి చెప్తుంది, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయనకు తోడై ఉన్నాడు, ఆయనతోటే ఉన్నాడు. ఎందుకంటే ప్రభు చిత్తమును నెరవేర్చుటకే ఆ కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చినప్పుడు చూస్తాం మనం, యోహాన్ గారు మరి బాప్తిస్మం ఇచ్చిన వెంటనే మరి ఆయన పైకి నీళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ చెప్పారు, ఆకాశం నుంచి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు చెప్పారు అది? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. అప్పుడు తనతో లేడా ఉన్నారు. రూపాంతర సమయంలో కొండ మీద ఎక్కినప్పుడు మరి అక్కడ ఏలియా, మోషేలు అక్కడ కనబడినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పిన దేవుడు ఉన్నాడు. మరి అక్కడ తండ్రితో ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఏమని చెప్పబడుతుందంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. తండ్రి తన కుమారుణ్ణి విడవలేదు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో బోధించేటప్పుడు ఈ మాటలు చెప్పినాడు. మరి ఎందుచేత అన్నీ తెలిసిన యేసయ్య ఎందుచేత ఇక్కడ మరి ఈ యొక్క ఆక్రందన చేస్తుంటున్నాడు. ఆ శరీర వేదన మనం చూస్తాం కదా, భయంకరమైన గాయములు. మరి అంతేనా, ఎందుకొరకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడో తెలియనటువంటి మందమతులు వారు సూటిపోటి మాటలు. 3.5 సంవత్సరాలు తనతో కూడా ఉండి తనతో నడిచిన శిష్యులు
ఏమైరి వారు విడిచి వెళ్ళిపోయిరానన్న ఆ యొక్క మనోవేదన యేసయ్యను మరి బాధిస్తూ ఉంటున్నది. ఎంతోమందికి స్వస్థపరిచినాడు, ఎంతోమందికి మరి 5,000 మందికి భోజనం పెట్టినాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఆ యొక్క యేసయ్య మరి ఇక్కడ ఆక్రంద ఎందుకు చేయవలసి వచ్చిందనంటే, నేను ఒక 2-3 సంగతులు మనతో చెప్తాను. యేసు ప్రభు మరి తన తండ్రి యేసయ్య చెయ్యి విడవకపోతే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకునేవాడు కాదు. నిన్ను నన్ను ఊబిలో పడిపోతున్న మనల్ని లేవనెత్తుట కొరకు తన తండ్రి తన కుమారుని చెయ్యి వదలవలసి వచ్చింది. రోమా పత్రిక మనం చదువుకున్నాం 5వ అధ్యాయము కదా, అందులో భాగములు చూసినట్లయితే 6వ వచనము, 8వ వచనము, 10వ వచనము, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. మనల్ని పాపముల నుంచి విడిపించుటకు, పాప ఊబిలో మనం ఆ ఊబిలో పడిపోకుండా మనల్ని లేవనెత్తుటకు తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి వదలాల్సి వచ్చింది. ఆ వదలని చెయ్యి నిన్ను పట్టుకున్నాడు, ఈ రోజున పట్టుకున్నాడు. యేసయ్యకు మన చెయ్యి అందిద్దామా? యేసయ్య నీ చెయ్యిని పట్టుకోనికి చూస్తున్నాడు, నీ చెయ్యిని పట్టుకొని ఎందుకనంటే, బిడ్డా నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నశించిపోవుట నాకు ఇష్టం లేదు, నీవు నా బిడ్డవు, నాతో కూడా తండ్రి అయిన దేవుడితో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నాతో కూడా ఉండుటకు, నాతో ఆ నిత్య మహిమలో ఉండుటకు, మరి ఆ పాపం నుంచి విడుదల కొరకు మరి దేవుడు మరి యేసయ్యను చెయ్యి విడవవలసి వచ్చింది. మరి తర్వాత చూస్తే దేని కొరకు అని అంటే, మరి ఆయనను మనం పాపం నుంచి విడుదల, మన శత్రుత్వము కదా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, ఎందుచేత శత్రువులమైతామండి? ఒకరికొకరకు సంధి కుదరక, ఒకరికొకరకు సమాధానం లేక. మరి ఎందుకు ఆదామవ్వలు దేవునికి శత్రువులైనారు? దేవుని మాటకు విధేయత చూపనందువలన, దేవుని ఆజ్ఞకు లోబడనందువలన. మనం శత్రువులమై ఉండగా మరి ఆ శత్రుత్వం ఎప్పటికీ కాకుండా మరి నిత్యమైన సమాధానం మనకిచ్చుటకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని చెయ్యొదలు. అందుకే అయ్యా నా దేవా నా చెయ్యి ఎందుకు వదులుతీవనంటే, ఇందుకే నిన్ను నన్ను దేవునితో సమాధానపరచనీకి, నిన్ను నన్ను దేవుడు నుంచి వచ్చే ఆ ఉగ్రత నుంచి కదా, గెత్సెమలలో అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. ఉగ్రత పాత్ర ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఉగ్రత పాత్రలు పట్టుకొని నిలవబడిన దూతలు ఉంటున్నారు. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, ఆ ఉగ్రతలో మనం ఉండకుండా, అందులో నుంచి విడిపించి నిత్య జీవంకి వెళ్ళటకు దేవుడు నీ చెయ్యి పట్టనికి తండ్రి ద్వారా తన చెయ్యి మరి వదిలిపెట్టేవాడు. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఏమైందటనంటే, ఒక సేవకుడు ప్రక్క గ్రామంకు వెళ్ళి తన చిన్న కుమారునితో వెళ్ళి అక్కడ సువార్త చేసుకొని వస్తూ ఉంటుంటే, వారి మధ్యలో వేరే గ్రామంకు వెళ్ళాలా, అక్కడ మధ్యలో ఉన్న వంతెన అది కూలిపోతే ఇంకొక వేరే మార్గం గుండా వారికి త్రోవ చేశారు. అది ఏముందంటే, ఒక అన్ని చెక్కలు వేసేసి ఒక బ్రిడ్జ్ తయారు చేశారు. అక్కడ వారు దాటనికి పోయేటప్పటికి అక్కడ ఒక అవిటి కుమారుణ్ణి పట్టుకున్న ఒక తల్లి సతమతం అవుతుంది. దాని నుంచి నడిచిపోవాలా, కుమారుడు బరువు ఉన్నాడు, ఎత్తుకోలేదు, ఆడామె కష్టపడుతుంది. సేవకుడు ఏం చేశాడనంటే, అమ్మా నువ్వు తొందరపడకు, నీ కుమారుణ్ణి కూడా నేను పట్టుకొని దాటిస్తానని చెప్పి కుమారుణ్ణి పట్టుకొని పోవాలని నడుస్తున్నారు. ఆ చెక్కలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. పోతున్నాడు, కొంచెం దూరం పోయే లోపల ఆయనకు అర్థమైపోతుంది, ఒక్కొక్క చెక్క కింద ఇరిగి పడిపోతూ ఉన్నది. ఐ కెనాట్ టేక్ దీస్ 2 boys, హీ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్. ఏమి అనుకున్నాడు, ఎట్లా చేయాలా, ఎవరిని తీసుకుపోనీకి ఆయన ముందుగా ఇష్టపడతాడు. మనమైతే ఎవరిని కాపాడుకోనీకి, మన పిల్లల్ని కాపాడుకోనికి మనం చూస్తాం కదా. కానీ హీ హ్యాస్ గివెన్ ఎ వర్డ్ టు దట్ మదర్. ఏం చేస్తాడు, మెల్లగా ఇద్దరిని పట్టుకున్నవాడు తన కుమారుని చేయి మెల్లగా వదులుతున్నాడు. కుమారునికి తెలుస్తుంది వాళ్ళ డాడీ వదులుతున్నాడని. లోయలో అది బ్రిడ్జ్ ఉంది కదా, దాంట్లో పడిపోతున్న కుమారుడు తండ్రిని
చూస్తున్నాడు. నాన్న, నా చెయ్యి ఎందుకు వదిలినావు? యేసయ్యను కూడా తండ్రిని అదే అడుగుతున్నాడు. తండ్రి, నా చెయ్యి ఎందుకు వదిలావు? ఎట్లాగైతే చిన్నవాడిని దరికి చేస్తున్నాడు. పరిగెత్తుకొని నా కుమారుడా అని పరిగెత్తుకొని కొడుకు బండ మీద పడిన వాని దగ్గర పోతే, డాడీ తండ్రిని చూసుకుంటా, నాన్న నా చెయ్యి ఎందుకు వదిలావు? నాన్న నా చెయ్యి ఎందుకు వదిలావు అంటూ ప్రాణం వదిలాడు. యేసుక్రీస్తు ప్రభు మనందరినీ రక్షించిన కొడుకు అంత బాధను అనుభవించి, అంత ఆయాసం అనుభవించి తను మరణించాడు. He very well knows that he will rise again. కానీ ఆ సమయంలో మానవుడి రూపము, మానవుడిగా శరీరధారిగా ఉన్న యేసు ప్రభువు తన బాధ, ఆక్రందన, ఆవేదన, ఆయాసము తండ్రిని అడుగుతున్నాడు. నా దేవా, నా దేవా అన్నది. ఇదిగో అవిటి కుమారుణ్ణి పట్టుకున్న తల్లి, నీలో ఏ అవిటితనం ఉందో ఆ అవిటితనం నుంచి, నువ్వు అవిటితనంతో ఉన్నావా, కుంటుబడి ఉన్నావా, పట్టబడి ఉన్నావా, నడవలేని స్థితిలో ఉన్నావా, నిన్ను నడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ రోజున మనందరినీ కూడా ఆ యొక్క ఊబి నుంచి, ఆ యొక్క గాఢాంధకారపు లోయ నుంచి మనల్ని బయటకు రప్పించుటకు ఆయన సిలువలో ఈరోజు వేలాడుతున్నాడు, మరణిస్తున్నాడు. యేసు ప్రభువు నీకు కనబడుతున్నాడా? దేవుడు నిన్ను రక్షించుటకు, నన్ను రక్షించుటకు, ఎప్పటి వరకు? నిత్య జీవము, ఆయనతో కూడా నిరంతరము జీవించు 1000 ఏళ్ల పాలనలో నీవు ఉండుటకు దేవుడు నిన్ను, నన్ను రక్షించుటకు నీ చేయి పట్టుకున్నాడు. బిడ్డ, తండ్రి చేత వదిలించబడిన యేసయ్య నీ చేయి పట్టుకొని ఉంటుండగా, రమ్ము, ఎందుకు ఆలస్యం? యేసు, నా చెయ్యి పట్టుకో, నన్ను నడిపించు అని మనము యేసయ్యను ప్రార్థిస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి తనను నడిపించి నిత్య జీవనకు నడిపించి మహిమ పొందునుగాక.